గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లోన్ యాప్ సొల్యూషన్స్ తెలుగు. నేను మీ రోహిత్. గైస్ ప్రీవియస్గా వీడియో అయితే చేసాము ఫిన్విస్ క్రెడిట్ అసిస్టెంట్ మీద. దాని సైమల్టేనియస్ వీడియో అయితే మీకు వేదా క్రెడిట్ అసిస్టెంట్ ఇది. సో ఈ క్రెడిట్ అసిస్టెంట్ పేర్లతో ఎందుకు వస్తున్నాయంటే లోన్ యాప్స్ అనే పేరుతో వస్తుంటే ఈ ప్లేస్టోర్లు అనేవి జల్దీ మనకి బ్యాన్ చేయడం జరుగుతుంది ప్లేస్టోర్లో. సో ఏంటంటే వీళ్ళు ఏం చేశారంటే ప్లాన్ ప్రకారం క్రెడిట్ అసిస్టెంట్స్ అనే నేమ్తో వస్తున్నారు. అంటే క్రెడిట్ స్కోర్ చూసుకోవచ్చు అనే పేరుతో వస్తున్నారు. కానీ వీళ్ళు ప్రొవైడ్ చేసేది లోనే, క్రెడిట్ స్కోర్ రాదు, ఏం రాదు. చాలామంది ఏంటంటే క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవడానికి వెళ్ళి అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తున్నారు, ఫుల్ అవుతున్నారు. అమౌంట్ ఆటోమేటిక్ అమౌంట్ పడిపోతుంది. పాన్ కార్డ్ ఇవన్నీ డీటెయిల్స్ ఇవ్వగానే సెల్ఫీ ఇవ్వగానే ఆటోమేటిక్ అమౌంట్ పడిపోతుంది. వితిన్ 6 daysలో మీకు ఏంటంటే కాల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. 6 days తర్వాత మీకు ఏంటంటే హరాస్మెంట్ అనేది జరుగుతుంది. అమౌంట్ కట్టాలి. సపోజ్ ఒక 3,000 తీసారనుకోండి, 1800 అకౌంట్కి పడతాయి. 1,200 రూపీస్ అనేది మీరు ఎక్స్ట్రా ఛార్జ్ చేసి వాళ్ళు కట్టాల్సి వస్తుంది. ఇది 60% అమౌంట్ కంటే ఎక్కువ. సో దీనికి ఏంటంటే ఎవరు కూడా ఎటువంటి ఫ్రాడ్ లోన్ యాప్స్లో ఇన్వాల్వ్ అయినా సరే, నాట్ ఓన్లీ వేదా క్రెడిట్ అసిస్టెంట్, ఫిన్విస్ క్రెడిట్ అసిస్టెంట్, ఎటువంటి యాప్స్లో ఇన్వాల్వ్ అయినా సరే మీ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది నెంబరు. కంపల్సరీగా మీరు కాంటాక్ట్ అవ్వండి. మీరు డేట్ అంటే మీరు డ్యూ డేట్కి ముందు కాంటాక్ట్ అయితే ఏంటంటే మీకు 100% సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఆఫ్టర్ ది డ్యూ డేట్ కాంటాక్ట్ అయ్యారనుకోండి, మీకు ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి, ఎలా బయటపడాలి, కాంటాక్ట్స్ కాల్ హిస్టరీ ఇబ్బంది పడుకోండి, క్లియర్ కట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ఇన్ కాల్స్కి రెస్పాండ్ అవ్వకపోతే వాట్సాప్ మెసేజ్ చేయండి. కంపల్సరీ నేనే మీకు కాల్ చేస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి కాల్ చేస్తాను. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే చాలామంది అంటే ఎవరైతే కొత్తగా వీడియో చూస్తున్నారో, అంటే మీకు ఈ కంటెంట్ ఏంటంటే 7 days ఉన్న యాప్స్, 15 days ఉన్న యాప్స్ ఫ్రాడ్ యాప్స్ కంటెంట్. చాలామందికి తెలియదు అసలు ఏంటి 7 days అంటే ఏంటి, 15 days అంటే ఏంటి. వీళ్ళు ఫ్రాడ్ లోన్ యాప్స్ ఏం చేస్తారంటే ఆర్బీఐ గైడ్లైన్స్ అప్రూవ్ లేని అప్లికేషన్స్ ఇవన్నీ ఎన్బిఎఫ్సిస్ కింద వస్తారు. కానీ ఎన్బిఎఫ్సిస్ కూడా రిజిస్ట్రేషన్ ఉండదు వీళ్ళకి. జస్ట్ ఏంటంటే సిబిల్లో కూడా మీకు ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్. మెయిన్ మ్యాటర్ ఏంటంటే సిబిల్ కూడా చాలామంది బాధపడుతుంటారు, సిబిల్ పోతుంది ఈ యాప్ అంటే మళ్ళీ కట్టకపోతే భయపడి. సిబిల్ కూడా ప్రాబ్లం ఉండదు. వాళ్ళు చేసే ఏకైక హరాస్మెంట్ ఏంటంటే కాంటాక్ట్స్ కాల్ హిస్టరీకి మార్ఫింగ్ ఫోటోలు పెడతారు. ఇంకా అది ఎక్స్టెంట్ అనేది పెరుగుతూ ఉంటుంది, డేస్ పెరిగిన కొద్దీ, అమౌంట్ పెరిగిన కొద్దీ. సో ఇక్కడ ఏంటంటే మనం దీంట్లోంచి బయటపడాలంటే కాంటాక్ట్స్ కాల్ హిస్టరీ సేఫ్ చేసుకోవాలి. ఈ విధంగా ఏంటంటే ప్లస్ మనకి ఏజెంట్స్ సైడ్ నుంచి ఇబ్బంది పడకుండా ఉండాలి. ఈ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు కాల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏ ఇష్యూస్ ఉన్నా సరే, 7 days ఉన్నా 15 days ఉన్నా ఏ ఇష్యూస్ ఉన్నా సరే మీకు కంప్లీట్ గైడెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఫర్దర్గా ఏంటంటే మెయిన్గా ఎవరైతే తెలియదో 7 days యాప్స్ ఏంటంటే మెయిన్గా ఇది ఫ్రాడ్ లోన్ యాప్స్ అనమాట. ఎవరు కూడా సింగిల్ రూపీ కూడా పేమెంట్ చేయకూడదు. చాలామంది ఏం చేస్తున్నారంటే డ్యూ డేట్ రోజు ఏజెంట్ లింకులు పెడతారు వాట్సాప్లో, ఏజెంట్స్ కాంటాక్ట్ అవుతూ ఉంటారు, కస్టమర్కి ఏజెంట్స్ అని చెప్పి వాళ్ళ లింక్స్కి పే చేస్తూ ఉంటారు అమౌంట్. ₹1 కూడా లింక్స్కి పే చేయకూడదు, ఎందుకంటే ₹1 మీకు క్లియర్ అవ్వదు. అసలు మీరు అప్లికేషన్లోనే అమౌంట్ అనేది పే చేయకూడదు. ఇంకా ఏజెంట్స్కి పే చేస్తే ఇంకా దాని దరిద్రం ఏమి ఉండదు. ఇంకా ₹1 కూడా మీకు తిరిగి రాదు. అదంతా కంప్లీట్ వేస్ట్ ఆఫ్ మనీ. చాలామంది లక్షలు పే చేస్తున్నారు ఏజెంట్స్కి. ₹1 కూడా మీకు దాని వర్త్ ఉండదు, కంప్లీట్ వేస్ట్ ఆఫ్ అమౌంట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎవరు కూడా అంటే ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్ అనే కాదు, మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, ఈ అప్లికేషన్ అనే కాదు, 7 days యాప్స్ ఫ్రాడ్ ఏ అప్లికేషన్ ఇన్వాల్వ్ అయినా మీరు వీడియో చూస్తున్నా సరే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. కంపల్సరీగా మీకు సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తాం. మీరు ఎటువంటి మీరు హైదరాబాద్లో లోకల్లో ఉంటే కనుక మీట్ అవ్వచ్చు. నేను ఉప్పల్లో ఉంటాను, లేదంటే బషీర్బాగ్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో ఉంటాను, అక్కడ మీట్ అవ్వచ్చు, లేదంటే ఉప్పల్లో మీట్ అవ్వచ్చు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే నేను చెప్పే విషయము, మెయిన్ థింగ్ ఏజెంట్ లింక్స్కి పే చేయకండి, యాప్లో కూడా పే చేయకండి. అండ్ కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ లోన్ యాప్స్తో. ఎందుకంటే చాలామంది చాలా అమౌంట్స్ పే చేసి లాస్ట్లో రీచ్ అవుతారు మన యూట్యూబ్ వీడియోస్కి. సో మీరు ముందుగా ఏం చేయాలంటే అంటే ఒక అమౌంట్ మనం ఆటోమేటిక్గా వస్తుందని తెలుసుకోవాలి. సో ఈ ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు ఒకవేళ అమౌంట్ కట్టినా కూడా అప్లికేషన్లో అది క్లియర్ అయినా కూడా మళ్ళీ ఆటోమేటిక్గా డిస్బర్స్ అనేది అవుతుంది. ఇది చాలామందికి ఐడియా లేని విషయం. కంపల్సరీ గుర్తుపెట్టుకొని పాటించండి. ₹1 కూడా పేమెంట్ అనేది చేయకండి. సో ఇంకా మనకి ఫర్దర్గా చాలా యాప్స్ అనేవి ఉన్నాయి ప్లే స్టోర్లో. మీకు ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈచ్ అప్లికేషన్ గురించి. ఈచ్ అప్లికేషన్ ఒక వీడియో ఉంటుంది మనది. సో ఎటువంటి ఇష్యూస్ ఉన్నా సరే మీరైతే కాంటాక్ట్ అవ్వండి. అండ్ డిస్క్రిప్షన్లో నా నెంబర్ పెడతాను, టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, మీరు వెళ్ళిపోయి జాయిన్ అయిపోవచ్చు. ఏ ఇష్యూ ఉన్నా టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ నార్మల్ కాల్స్లో మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు. కంపల్సరీ సొల్యూషన్ ప్రొవైడ్ అవుతుంది. బయటపడేసే బాధ్యత నాది. థ్యాంక్ యూ గైస్, అందరికీ నమస్తే.